హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 2PK తెలుగు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బ్లాగ్ లో నేను చూపించబోతున్నాను ముంబై ఫేమస్ గణపతి దర్శన్. చలో వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చింతమణి చేరుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం తీసుకుందాం. ఈ బప్ప ఆగమన్ కోసం చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతాయి. ఇప్పుడు వచ్చేసాం కాలా చౌకీచా మహాగణపతి దగ్గరికి. ఈ బప్ప చిన్న చౌలో పెద్ద మూర్తితో ప్రసిద్ధి పొందింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజా తెజ్జికాయ చేరుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం తీసుకుందాం. ఈ బప్ప ఒక యోధ రూపంలో గంభీరంగా కనిపిస్తున్నారు. వచ్చేసాం కృష్ణనగర్ రాజా దర్శనంకి. ఇది పరేల్చా విఘ్నహర్త. ఇక్కడ తుంబడ్ మూవీ థీమ్ తో సోషల్ అవేర్నెస్ చూపించారు. డెకరేషన్ కూడా చాలా అందంగా ఉంది. చేరుకున్నాం కామ్గర్ అగడి బప్ప దగ్గరికి. ఇప్పుడు వచ్చేసాం జై బజరంగ్ క్రీడా మండల్ బప్పా దగ్గర. ఈ మండలి వాళ్ళు దయండిలో చాలా ప్రైజెస్ గెలిచారు. ఈ బప్ప డెకరేషన్ ఫుడ్ క్వాలిటీ థీమ్ తో చేశారు. ఇది థీమ్ బిల్డింగ్ బప్ప. ఇక్కడ గెలాక్సీ థీమ్ డెకరేషన్ చాలా బాగా చేశారు. వచ్చేసాం వాణి చౌల్ బప్ప దగ్గరికి. చేరుకున్నాం డిలై రోడ్ రాజా దగ్గరికి. ఈ బప్ప జై మల్ల రూపంలో ఉన్నారు. ఇది సామ్రాట్ షేర్ అండ్ కేర్ అసోసియేషన్ బప్ప.
వచ్చేసాం అర్థర్ రోడ్ పాషివాడి మిత్ర మండల్ బప్పా దగ్గరికి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక సోషల్ మెసేజ్ ప్రెజెంట్ చేస్తారు. ఈసారి థీమ్ సంయుక్త మహారాష్ట్ర ఆందోళన్. ఆందోళనలో పాల్గొన్న నేతల గురించి చూపించారు. మహిళలు మరియు విద్యార్థుల సహకారం కూడా ప్రత్యేకంగా కనిపించింది. ఆ టైంలో ఉన్న ముంబై రస్తాలు చాలు మరియు మజ్దూర్ జీవితం రీక్రియేట్ చేశారు. గిర్నీ వర్కర్స్, ముంబైకర్లు మరియు మరాఠీ జనం యూనిటీ చూపించబడింది. మరియు స్లోగన్ వినిపిస్తుంది, ముంబై మరాఠీ మానుస్ కి హై और మరాఠీ మానుస్ కి హీ रहेगी. ఈ ప్రెజెంటేషన్ చూస్తుంటే మనం కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నట్టుగా అనిపిస్తుంది. వచ్చేసాం ఊక్ మీల్ లేంచా రాజా దగ్గరికి. చేరుకున్నాం లోవర్ పరేల్చా రాజా దర్శనంకి. ఇక్కడ డెకరేషన్ చాలా అందంగా ఉంది. చూడండి లోవర్ పరేల్చా విఘ్నహర్తని. ఇప్పుడు వచ్చేసాం లోవర్ పరేల్చా లాడ్కా దగ్గర. ఇక్కడ భక్తుల కోసం మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశారు. ఇది సిద్ధి విజయ్ మండల్ బప్పా. ఇక్కడ ఒక మంచి ప్రెజెంటేషన్ చేశారు. ప్రపంచంలో హైయెస్ట్ రైల్వే ఆర్క్ చిన్న బ్రిడ్జ్ మరియు దాని ఇంజనీరింగ్ గురించి చెప్పారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక గర్వమైన మూమెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 2025లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళిన ఫస్ట్ ఇస్రో ఆస్ట్రోనట్ అయ్యారు. అన్ని చాలా బాగా డీటెయిల్ గా ప్రెజెంట్ చేశారు. फ्रेंड्स कैसा लगा गणपति का दर्शन कमेंट करके बताएं। वीडियो पसंद आया तो लाइक एंड सब्सक्राइब करिए। मिलते हैं नेक्स्ट ब्लॉग में, तब तक के लिए बाय, टेक केयर।